సినిమాని గట్ట చూస్తున్నావు. సినిమా తీస్తారు కదా, అది రిలీజ్ కాకుండా పైరసీ వస్తే ఏం చేస్తారు? ట్రైన్లో పెడతారు. సినిమాలు ఎందుకు తీస్తారు మరి? ప్రజలు తన ప్రాబ్లమ్స్ నుంచి రిలాక్స్ కావడానికి మేము సినిమాలు తీస్తుంటాం. అది రైతు కూడా కష్టపడి పండించేది ప్రజల కడుపు నింపడానికి, ఇలా నెలపాలు చేయడం కాదు. అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ రైతు పండించాలంటే నెలలు కావాలి. సరే అన్న, అన్నం విలువ మాకు తెలిసింది, మళ్ళీ ఎప్పుడు అన్నం పాడేయం లేదు. అలా 6 గంటలకు వచ్చి నాలుగు కట్టి ఇడిచి బొరికి మందు కొట్టి ఎట్లా గడ్డి కోసేద్దాం అనుకున్నా. ఆ లోపే మందు కొట్టే టైంలో సీసా దిగిపోయింది. మొన్న కూడా మొన్న బాబు గుడినే వచ్చింది, నాకు జీరింది అలా మొత్తం రక్తం. ఆ సీసాలు చేస్తుంటాయి అవన్నీ. అప్పుడేమో మళ్ళీ మనం వానకాలం రావడం తినిపించడు, ఆ పలగని సీసాలు కూడా ట్రాక్టర్కి కూడా వాళ్ళు వచ్చింది. వాళ్ళు చేసేటందుకు ఉండాలి. తాగుడు, పొలాలలో సీసాలు వలగొట్టుడు, రైతులు మళ్ళీ పంటలు పండిస్తారని కూడా ఆలోచించకుండా పాలగొట్టిపోతారు తాగిన సీసాలు తీసేయకుండా. ఏందన్నా మొత్తం సీసాలు తాగుతారు, తింటారు, అన్ని కవర్లు గివాలు తెచ్చుకుంటారు. ఆ తెచ్చినవి పక్కన ఎవరు ఆ చేనులలో వేస్తే అట్ల పంటలు పండాయి. ఆ రోడ్ల పంట ఆ బండ్ల మీద పోతారు, ఆ బండ్లకు సీసాలు ఇట్లా ఇసిరేసి వడిపోడు. ఇంత అర్థం కాదు. దేవుడు ఏం చేస్తాడని భయంతో జనాలు దేవుని పూజిస్తారు, కానీ రైతు కలుసుకుంటే ఆ దేవుని కూడా పసుపునిస్తారు. కానీ అలాంటి రైతు అంటేనే అలసైపోతున్నాడు. అన్నా నిజంగా రైతు కష్టాన్నేమో కళ్ళకు అదుకొని తింటారు, మరి అదే రైతు కన్నీళ్ళకి ఎవరు పట్టించుకోరండి. ఖచ్చితంగా ఎవరన్నా సాధిస్తే అలా నా ఉసురు మంచిది కాదు, నా ఉసురు మంచిది కాదు, నా ఏడుపు మంచిది కాదు అంటారు. మరి ఇంతమంది రైతులు ఏడుస్తున్నారన్నా, ఇంకొంచెం అందరికి మంచిగా అవుతుంది కావచ్చు అన్న. ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం కారణం కావచ్చు అన్న. అది తెలియదు కదా, ఆకలి అయినప్పుడు అన్నం దొరుకుతుంది కాబట్టి ఎవరు పట్టించుకోరు రైతులు. దేశంలో ప్రతి ఒక్కరికి 3 పూటలు అన్నం పెట్టేటోడు రైతురా. రైతు లేనిదే మానవ జాతికి మనగలేదు, కానీ అలాంటి రైతుకే ఈరోజు విలువ లేకుండా అయిపోయింది. అన్న అసలు దేశంలోకి గుండెటప్పుడే రైతు అని అంటారు, కానీ ఆ రైతుల గుండె వాళ్ళు ఎవరిని తెలియదు, ఎవరిని పట్టుకుంటారు. బురదల నుంచి బువ్వ తీసిన మననే బురదలకు దొక్కుతున్నారు, కానీ రైతుని లేపేవాడు ఎవరు లేడు. ఇలాగా ఏం బతుకులన్నా మనవి. అందుకే ఏం మంచిగా అనిపిస్తుంది అన్న, మన అవసరం ఏం ఖచ్చితంగా కలుగుతుంది. మనము ఎట్లా బుట్లు కడుతున్నాం, ఇప్పుడు చూడు అందరం మనం కూడా బుట్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏం మంచిది కదా అన్న. ఏమైందన్న, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇంటికి పోతే ఇంటికాడు ఉండవు, చేనుల ఫోన్లు తిరిగితే ఎట్లా? ఇస్తాం, పైసలు ఇస్తాం, పంట సరిగా వంటలేవు కదా. ఇంకెప్పుడు ఇస్తావు? పోయినసారి ఇస్తాను, పోయినసారి పంటలు పండాలి అంటే పోయినసారి ఆగినావు, ఇంకెప్పుడు ఇస్తావా? ఈ మీద నమ్మకంతో నీకు పైసలు ఇస్తే మంచిగానే ఇస్తట్టు. మనిషి అనేవాడికి కష్టాలు, రైతు అనేవాడికి నష్టాలు దేవుడు రాసి పెట్టిండో ఏమో. ఆపదలో అల్లాడిపోతాం, కోపంలో కుమిలిపోతాం. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయని వ్యక్తి ఒక రైతు. ఎన్ని కష్టాలు పడుతుంది తెలుసా రైతు? ఏం వెళ్తుంది? గొత్తు వెళ్తుందా రైతుకు? ఏమి మాట్లాడుతున్నా? భూమి ఆగ్రా ఒకసారి కాలమై ఒకసారి కాలం కాక పెట్టుబడి చేతికి రాక అప్పులే మిగులుతున్నాయి. అప్పులు కాకపోతే ఏం మిగులుతాయి? ఇంకా పైసలు ఎక్కడికి కడతాడు. అరే పెట్టుబడి కూడా రానప్పుడు వ్యవసాయం ఎందుకు చేసి వ్యవసాయం మానేసి పట్నం పోతే ఏదో పని చేసినా కానీ 10,000 వస్తాయి కదా నెలకు. అప్పుడు నేను తెచ్చి పెట్టాలరా, మా బతికే వ్యవసాయమాయే. ఆకలి తీర్చే రైతన్న ఆకలితో అడబడిస్తూ అరిగోస పడుతుంది. కూడా నాకు కొంచెం ఆలోచన చేయి. మేము వ్యవసాయం బంద్ చేసినాం అనుకో, 1,00,000 కంప్యూటర్లు వచ్చిన ఒక్క బియ్యం తినవండి. బ్రతుకులోనే ఉందన్న కార్పొరేట్ కల్చర్, బ్రతుకు సాధ్యం కాదు. కొంచెం ఆలోచించి రైతులను ఎంకరేజ్ చేయి. అన్న ఏడిపోతాడు
సపోర్ట్ ఇయ్యి, మీరు రైతు పెడితే ఊరేస్తే గట్టి అవుతుంది. అన్న మీరు నెలకు ₹1,00,000 సంపాదించిన మీ కుటుంబానికే పరిమితం అవుతుంది. ఆ కుటుంబం మొత్తం కలిసి ఏడాదికి వ్యవసాయం చేస్తే ₹50,000 కూడా మిగిలించబోతాం, కానీ 10 మంది ఆకలి తీర్చగలుగుతున్నాం. మరి వ్యవసాయదారు అంటే పేరు గొప్ప ఊరికి ఇవ్వలేకనే ఉన్నట్టుంది. తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటారు, కానీ ఈమన్నప్పుడే ఇబ్బంది పెడతారేమో రా భయ్. ఇవ్వడం చేత కానప్పుడు సపరేట్గా తీసుకోవాలి, సపరేట్గానే ఊపుకోవాలి. అమ్ముకోరి జాగాలు ఎందుకురా ఇబ్బంది పెడతారు తీసుకొని. మాట్లాడుతున్నావు అన్న నువ్వు. ఎంత డబ్బున్నా కాలవలసింది మట్టిలోనే, కాలాల్సింది కట్టెల్లోనే. నువ్వు ఇంత నిత్యంగా తీయదాడుతావని అనుకోలే అన్న. డబ్బుకు కాదన్న విలువిచ్చేది, మనిషికి విలువ ఇవ్వాలి. రాత్రి పాలు కష్టపడి పండించిన పంటలకు ధరలు లేకపోయే, తెచ్చిన అప్పులకు మిత్తిలు పెరిగిపోయాయి, ఊర్లే మొత్తం మిత్తిపోయాయి. తీసుకుపోయి మార్కెట్లో వేస్తే దళారీలు వాళ్ళ ఇష్టమైన రేటు కాడికి ఉంటారు, లేకపోతే అక్కడ పోసి రావాల్సి వస్తుంది. 100 పెట్టి రీఛార్జ్ చేసుకుంటారు, 1000 పెట్టి ఫోన్లు కొంటారన్న. అదే రైతు దగ్గరికి వచ్చేసరికి ₹10 కూరగాయలకు 10 ముక్కలు పెడతారన్న. మన దగ్గరనేమో కంప్యూటర్లు ఎక్కువ ఉన్నాయి, తక్కువ బాట్లేనా ఎందుకు బేరం ఆడరు? అదే మద్యానికి మత్తు పదార్థాలకు రేట్లు పెరిగితే ఎవరు అడగడు. కూరగాయలకు ₹1 పెరిగింది అనుకో, రూపాయి తగ్గి, ఆటన తగ్గి, సారణ తగ్గి ఖచ్చితంగా బేరం ఆడతారు. రైతు విలువ తెలవాలంటే ఒకటే మార్గం, రైతు తాను పండించింది తనకు తన ఫ్యామిలీకి మాత్రమే ఉంచుకొని ఒక్క బస్తా కూడా బయటకు అమ్మకపోతే అప్పుడు రైతు విలువ తెలుస్తుంది అందరికీ. ఓ సమాజమా మేలుకో, రైతన్నను ఆదుకో.